హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు వీడియోలో గ్రీన్ యాపిల్తో 2 డిఫరెంట్ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒకటి మోజిటో ప్రిపేర్ చేస్తున్నాను, రెండోది వెయిట్ లాస్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను. 2 గ్రీన్ యాపిల్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది గ్రీన్ యాపిల్ ఒకటి, కీరా ముక్కలు, అల్లం ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, పుదీనా. ఇది గ్రీన్ యాపిల్ అండి. దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా, వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన యాపిల్ లాగా తీయగా ఉండదు, అది రెడ్ యాపిల్ లాగా. ముందుగా మొజిటో ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు వేసాను మిక్సీలో. దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీరు యాపిల్ కాకుండా యాపిల్ సిరప్ కూడా దొరుకుతుందండి బయట, మొజిటో ప్రిపేర్ చేసుకోవడం కోసం రెడీమేడ్గా మార్కెట్లో, అది కూడా వాడుకోవచ్చు. ముందుగా గ్లాస్లో ఒక 5-6 పుదీనా ఆకులు వేసుకొని ఒక కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ చిన్న ముక్కలు వేసుకోవాలి. దీన్ని స్పూన్తో కొంచెం క్రష్ చేసుకోవాలి. అట్లా క్రష్ చేస్తుంటే ఆకులు నలిగిపోతాయి, నిమ్మకాయ నుంచి రసం కొంచెం బయటకు వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్లేవర్ మొజిటోకి. ముందుగా మనం అందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత అది కొంచెం కరిగిపోయే వరకు కొంచెం దంచుకోవాలి స్పూన్ తోటి గ్లాస్లోనే. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి గ్రీన్ యాపిల్ది, అది వేసుకోవాలి 1 స్పూన్ వరకు. మెత్తగా అవ్వాలండి పేస్ట్, అది మళ్ళీ ముక్కలు ముక్కలుగా తగలకూడదు. మొజిటోలో అలా తగిలితే బాగుండదు. ఆ తర్వాత చాలా కూలింగ్గా ఉన్న స్ప్రైట్ని అందులో వేసుకుంటూ స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. మీరు అందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఐస్ వేయట్లేదండి, ఓన్లీ స్ప్రైటే పోస్తున్నాను. ఎంత కూలింగ్గా ఉంటే తాగడానికి అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి గ్రీన్ యాపిల్ మొజిటో అయితే. అది గ్లాస్ నిండా వేసుకుని అది పక్కన పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ వెయిట్ లాస్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడం ఎట్లాగో చెప్తున్నాను. ముందుగా ఒక 5-6 పుదీనా ఆకులు వేసుకొని తర్వాత కీరా ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ముక్క అల్లం ముక్క సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ యాపిల్ పీసెస్ కూడా వేసుకోవాలి. అందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఇది మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు రోజు కనుక దీన్ని తాగటం స్టార్ట్ చేస్తే మీకు కొన్ని రోజుల్లోనే రిజల్ట్ తెలుస్తుందండి. మేము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము, రోజు అయితే తాగమండి, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా గ్లాసులోకి వేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి ఒక 2 పుదీనా ఆకులు వేసుకొని నిమ్మకాయ ముక్కని డెకరేట్గా గ్లాస్కి పెట్టుకోవాలి. మొజిటో కూడా అలాగే చేస్తున్నాను నేను. తర్వాత ఇందులోకి కొంచెం నిమ్మరసం పిండుకోవాలండి. నిమ్మరసంలో కూడా సి విటమిన్ అధికంగా ఉంటుంది కదా, కానీ బాగుంటుందండి. వెయిట్ లాస్ డ్రింక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. ఒక గ్రీన్ యాపిల్ తోటి 2 రకాలుగా మనం తయారు చేసుకున్నాం ఇప్పుడు, 2 రకాల డ్రింక్స్. 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. వెయిట్ లాస్ డ్రింక్ పిల్లలు తాగమంటే తాగరు, వాళ్ళకి మొజిటోనే నచ్చుతుంది. చూసారా, ఒక గ్రీన్ యాపిల్ తోటి 2 రకాలుగా ఎంత ఈజీగా ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.